హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్ ఎలా చేయాలనేది చూద్దాం. దీనికోసం ముందు మనం క్రోమ్లో మన మొబైల్లోనే యూడైస్ ప్లస్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఇలా వచ్చిన దానిలో మనకి ఇక్కడ పైన ఈ లైన్స్ ఉన్నాయి. లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఉన్నది. దీనిపైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ యూజర్, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్ అని చెప్పేసి ఉన్నది. గతంలో మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్, టీచర్ మాడ్యూల్ కంప్లీట్ చేస్తున్నాం. ప్రస్తుతం స్టూడెంట్ మాడ్యూల్ని చేయాలి. దీనికోసం మనకి స్టూడెంట్ మాడ్యూల్ అనే దగ్గర ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసి గో క్లిక్ చేసినట్లయితే మన ఏపీకి సంబంధించిన స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం మన యూజర్ ఐడి, పాస్వర్డ్ స్టూడెంట్ టీచర్ మాడ్యూల్కి, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి ఏదైతే ఇచ్చున్నామో సేమ్ అదే యూజర్ ఐడి, పాస్వర్డ్ అవుతుంది. అవి మన ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా లాగిన్ అవుతుంది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2022-23 అని ఉన్నది. మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేసినట్లయితే 2023-24 వస్తుంది. మనం ఇప్పుడు గో టు 2023-24 అని ఇక్కడ యారో ఉంది. ఈ యారో పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మనకి ఏ క్లాస్ వరకు ఉన్నాయి, మన స్కూల్ టైపు, కేటగిరీ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నది అన్నమాట. ఇది క్లోజ్ కొట్టేసి నెక్స్ట్ మనం చేయవలసింది ఇక్కడ పైన ఈ కార్నర్లో ఉన్న ఈ లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి దీంట్లో స్కూల్ డాష్బోర్డు, స్కూల్ ప్రొఫైలు, లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, సెక్షన్ మేనేజ్మెంటు, క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్, ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పేసి ఉన్నది. ముందుగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలో వెళ్ళాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీలో కూడా మనకి 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఒకటే కనిపిస్తుంది, వస్తాయి. ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో మనం వ్యూ సమ్మరీలో క్లిక్ చేసినట్లయితే మన స్కూల్లో ఉన్న పిల్లల లిస్ట్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మేము ఫైనలైజ్ చేసాం. ఒకవేళ ఫైనలైజ్ చేయకపోతే ఇక్కడ ఇలా స్టూడెంట్కి సంబంధించిన డేటా స్టేటస్లో డన్ అని చెప్పేసి ఉన్నది. ఎవరికైనా ఇట్లా డన్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో లేనట్లయితే మనం వాళ్ళ మార్క్స్, అటెండెన్స్ పర్సెంటేజ్ని ఎంటర్ చేసి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని క్లాసుల అందరి విద్యార్థుల ప్రోగ్రెషన్ రిపోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి
ఉన్నది. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ పైన క్లిక్ చేసినప్పుడు స్కూల్ ప్రమోషన్ హ్యాజ్ బిన్ ఫైనలైజ్డ్ అని చెప్పేసి మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మనకి క్లాసు, ఎంట్రీ స్టేటస్, ఆధార్ స్టేటస్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకొని లేదా అందరి స్టూడెంట్స్ అయినా కానీ ఇక్కడే చేసేయవచ్చు. లేదా క్లాస్ వైజ్ అయితే ఏ క్లాస్ అయితే ఉంటుందో ఆ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ క్లాసులో ఉన్న విద్యార్థులు మనకి టోటల్ బాయ్స్, గర్ల్స్ చూపిస్తుంది. వీళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ఎంట్రీ స్టేటస్లో నాట్ స్టార్టెడ్ అని చెప్పేసింది. ఇక్కడ వ్యాలిడేషన్ ఉన్నది. దీనికి స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ బ్లూ కలర్లో వాళ్ళ నేమ్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. అప్పుడు మనకి 4 రకాల ఆప్షన్స్ వస్తాయి. జనరల్ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత మనకి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్, స్టూడెంట్ ప్రొఫైల్, మొత్తం 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దీనిలో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా డీటెయిల్స్ లేనట్లయితే ఆ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసి అప్డేట్ చేయవలసి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి కూడా ఈ 4 ఆప్షన్స్ని జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్, అలాగనే ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ ప్రొఫైల్ ప్రివ్యూ మొత్తం అన్నీ కూడా మనం ఎంటర్ చేసి అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మనం డీటెయిల్స్ అప్డేట్ చేసినప్పుడు మనకి ఈ స్టూడెంట్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అవుతూ ఉంది. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు డీటెయిల్స్లో నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటి డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో అలాగనే ఎంటర్ చేసినప్పుడు మనకి ఇందాక ఎంట్రీ స్టేటస్ పక్కన వ్యాలిడేషన్ ఉన్నది. ఆ వ్యాలిడేషన్లో సక్సెస్ఫుల్ రావడం జరుగుతుంది. లేదంటే మనకి వ్యాలిడేషన్ కంప్లీట్ అవ్వదు. స్టూడెంట్ వ్యాలిడేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఇక్కడ యాజ్ పర్ ద రికార్డు, అలాగనే యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది 4.1.8లో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ ఇన్ ఆధార్ అని చెప్పేసి ఒక చోట, పైన నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ 4.1.1లో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అని చెప్పేసి ఒక చోట, 2 చోట్ల మనకి స్టూడెంట్ నేమ్ అడుగుతుంది. ఈ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ ద ఆధార్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆధార్ దగ్గర పెట్టుకొని ఆధార్లో ఎలా ఉందో అలాగనే మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ డేటా ఎంట్రీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మనకి ఇక్కడ వెరిఫైడ్ ఫ్రమ్ యూడై అగైనెస్ట్ ది నేమ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఎంట్రీ స్టేటస్లో స్టార్టెడ్ అని చెప్పేసి కంప్లీటెడ్ అని అప్పుడు వస్తుంది. ఇక్కడ బ్లడ్ గ్రూప్కి వచ్చేసరికి మనకి వాళ్ళ గ్రూప్ తెలియనట్టయితే అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. అప్డేట్ చేస్తాం. జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లోకి వచ్చాం మనం. ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లో అడ్మిషన్ నెంబర్ ప్రెజెంట్ స్కూల్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనం వాళ్ళ అడ్మిషన్ నెంబర్ ఇస్తాం.
డేటా అడ్మిషన్ డేట్ అని చెప్పేసి అడిగింది. వీళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ అడ్మిషన్ డేట్ ఇక్కడ మనం ఇస్తాం. ఇలా క్లాస్ లేదా సెక్షన్ రోల్ నెంబర్ అనేది ఇస్తాం. మీడియం ఆల్రెడీ అక్కడ ఉన్నది. సేవ్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. దీనిలో whether facilities provided to the student for the year of filling data. మనం ఎప్పుడైతే ఈ డేటాని ఫిల్ చేస్తున్నామో ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థికి కింద ఇచ్చిన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేశారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ క్లిక్ చేసి ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, అలాగనే వాళ్ళకి సంబంధించి ఇంకా ఏమన్నా కింద ఉన్న ఎస్కార్ట్ అలవెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేసినట్లయితే అవి మనం ఇవ్వాలి. 8th నుంచి 10th విద్యార్థులకి ట్యాబ్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ట్యాబ్ అనేది కూడా క్లిక్ చేస్తాం. తర్వాత స్కాలర్షిప్ రిసీవ్డ్ బై ది స్టూడెంట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం లేదు కాబట్టి ఏం లేదు, వాళ్ళకి ఏమన్నా వచ్చేవి ఉంటే అవి ఎంటర్ చేస్తాం. అట్లాగనే స్టేట్ స్కాలర్షిప్లో ఎస్ ఇస్తాం. ఎందుకంటే మనకి అమ్మ ఒడి అనేది స్కాలర్షిప్గానే పరిగణిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ ఇచ్చేసి అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఇంకా అదర్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఇవ్వాలి. అట్లాగనే ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్. విద్యార్థి కనుక సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్గా చూపించినట్లయితే ఈ ఫెసిలిటీస్ మనం ఎంటర్ చేయడానికి ఉంటుంది. తర్వాత వెదర్ స్టూడెంట్ హ్యాస్ బీన్ స్క్రీన్డ్ ఆఫ్ స్పెషల్ లెర్నింగ్ డిజబిలిటీ. ఈ డిజబిలిటీస్కి సంబంధించి 4.3.3 నుంచి 4.3.5 వరకు ఈ 3 ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఏమైనా వాటికి సంబంధించిన ఆటిజం కానీ అట్లాగనే హైపర్ యాక్టివ్ డిజార్డరు, లెర్నింగ్ డిజబిలిటీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఆ డిజార్డర్స్కి సంబంధించి మనం డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈజ్ ద స్టూడెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. అతను కనుక స్టూడెంట్ ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినట్లయితే డీటెయిల్స్ ఇవ్వాలి. అట్లాగనే ఇక్కడ గిఫ్టెడ్ చిల్డ్రన్ 4.3.7లో మనకి గిఫ్టెడ్ చిల్డ్రన్ స్పెషల్గా మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్, టెక్నికల్, ఆర్ట్, సైన్స్, స్పోర్ట్స్ వీటిలో ఏదైనా స్పెషల్ టాలెంట్ అతనికి ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తాం లేదా నో ఇస్తాం. ఒకవేళ ఎస్ అని ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏమన్నా మెంటర్స్ ఉన్నారా అనేది ఆ డీటెయిల్స్ ఇస్తాం. డస్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్లైన్స్, ఎన్ఎస్ఎస్. ఇక్కడ విద్యార్థి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ ఇస్తాం. ద స్టూడెంట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైజెస్. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలందరూ కూడా టెక్నాలజీ బాగా ఉన్నవాళ్ళు కాబట్టి అన్ని డిజిటల్ డివైజెస్ని హ్యాండిల్ చేయగలరు కాబట్టి వాళ్ళకి ఎస్ అని ఇస్తాం. అలాగనే స్టూడెంట్ హైట్ సెంటీమీటర్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ వెయిట్ కేజెస్లో ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేస్తాం. ఇలా సేవ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇది 4th వచ్చేసరికి స్టూడెంట్ ప్రివ్యూ, ప్రొఫైల్ ప్రివ్యూ అనేది ఉంది. ఇక్కడ మనం ఆ స్టూడెంట్ ఆ ప్రివ్యూని మనం ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉన్నది, అక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అంతా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అనుకున్న తర్వాత చివరిగా మనకి కంప్లీట్ డేటా ఉంది, ఇది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాం.
ఇప్పుడు డేటా కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది. బ్యాక్ టు స్టూడెంట్ డాష్ బోర్డ్ అని క్లిక్ చేసినప్పుడు మనకి మళ్ళీ మన స్కూల్లో ఉన్న విద్యార్థుల మొత్తం నేమ్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక విద్యార్థిని ఎంటర్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఆ విద్యార్థిది కంప్లీటెడ్ డేటా ఎంట్రీ స్టేటస్ అనేది కంప్లీటెడ్ వచ్చింది. ఇట్లా అందరు విద్యార్థులై కూడా మనం డేటా ఎంట్రీ జనరల్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, అట్లాగనే స్టూడెంట్ ప్రొఫైల్ ఫెసిలిటీస్ అనేది కూడా ఎంటర్ చేసి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మన స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ది కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.